ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా కొనుక్కోవడం కష్టమే. ఇక ఎప్పుడో అదేదో ఆవిడెవరో స్వప్న సుందరి అని ఆవిడ మ్యూజియంలో పెట్టినట్టు, వాళ్ళు ఎవరినో మ్యూజియంలో పెట్టినట్టు ఇక రాబోయే తరాలకి బంగారం అంటే ఒక పుస్తకాలలో రాసుకోవడమా లేకపోతే ఒక మ్యూజియాలలో పెట్టడమా, ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి సందర్భాలు వచ్చేలాగా బంగారం ధరలే కానీ వెండి ధరలే కానీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అలాగే వచ్చేసి పంచలోహాలు గోల్డ్ వచ్చింది, అది కూడా విపరీతంగా పెరిగిపోయింది రేటు. ఏంటి ఆ రేట్లు ఏంటి 10,000 అంట, ఒక చిన్న చైన్ వచ్చేసేసి 10,000 అంట. ఏంటది పంచలోహాలు అంత రేటు పెరిగిపోయి గోల్డ్ ఇంత రేటు పెరిగిపోయి ఏంటి ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది ప్రజానీకం. మళ్ళీ ఒక్కొక్క సీఎం తెలుగు రాష్ట్రాలు ఇద్దరు సీఎంలు ఏం చెప్పారు, పిల్లల్ని ఒకవేళ 4 కనమని చెప్పారు. బంగారం విషయం పక్కన పెట్టు, ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు వస్తే ఎంతమందినైనా కనడానికి వెనకాడకుండా ఉంది ఇండియా. ఇండియా వరకు అలాగే ఉంది, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు. అసలు పెళ్ళిళ్ళే కావట్లేదు, పిల్లల దాకా పోయావు, పెళ్ళిళ్ళే కావట్లేదు పిల్లలకి, పిల్లల దాకా పోయావు, పిల్లలు పుట్టరు. ఇక రేపటి నుంచి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని ఎదిరించేవాడు ఉండడు. ఇప్పుడు జనాభా సంఖ్య పెరుగుతుందంటే ఎంపీలకి అవకాశం ఉంటుంది. అలాగే బంగారం రేటు పెరిగే కొలది కూడా దేనికి కూడా కొనడానికి కానీ దేనికైనా కానీ అర్హత లేని అటువంటి సందర్భాలు. కొనుక్కోవడానికి బంగారం అంట, అమ్మో అప్పుడు బంగారం ఉండేదంట, పలానా ఇంకా ఏమింటో ఫలానా కొడేసరా ఇంత బంగారం వేసుకొని తిరిగాడంట. కేజీలు తులాలు ఒక గ్రాము ఉన్నా కానీ గ్రాములని పేరుకి వచ్చింది, పేరుకు చెప్పుకోవడానికే ఒక బంగారం ఉంటుంది. కానీ బంగారం మెడలో వేసుకొని తిరగడం కానీ, చెవులకు పెట్టుకొని తిరగడం కానీ, చిన్న చిన్న రింగ్స్ పెట్టుకొని తిరగడానికి కానీ బంగారం అనేది ఇక్కడ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటి 1,40,000 తులం బంగారం కొనలేరు, ఇంకా కొనడం కష్టమే, ఎవరు కొనలేరు. ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతుంటే మరి ఇక్కడ ఎక్కడ రూపాయి రేటు, ఏ కంట్రీలో రూపాయి రేటు పడిపోతే ఇటువంటి గోల్డ్ పెరిగిపోతుందో తెలియట్లేదు ప్రస్తుతానికి. ఎక్కడ ఏ ద్రవ్యనాలు అనేవి స్వల్పంగా పడిపోతే ఇటువంటిది పెరుగుతుందనేది తెలియదు. కానీ ఇక మీదటి మాత్రం బంగారం కొనటం మాత్రం చాలా కష్టం ప్రస్తుతానికి. పాతకాలంలో ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు, ఇక మీద బంగారం కొనడం మాత్రం చాలా కష్టం నాకు తెలిసినంత. పెరిగే కొలది అది ఏంటంటే దాచిపెట్టుకోవడానికే పనికొస్తుంది. అది గోల్డ్ షాపులోళ్ళైనా బంగారం గనిలోళ్ళైనా ఎవరైనా కానీ దాచిపెట్టుకోవడానికే పనికొస్తుంది. కానీ ఇక అమ్ముకోవడానికో మెడల్లో వేసుకొని తిరగడానికో మహిళల మెడల్లో కనపడదు, ముక్కులకి చెవులకి కనపడదు, కాళ్ళకి మెట్టెలకి కనపడవు. ఇంకెందుకు బంగారం అనే పేరు ఇంకెందుకు? గోల్డ్ బంగారంగానే మిగిలిపోతుంది. కష్టమే ఇక కొనడం. పెళ్ళిళ్ళకైతే మరీ కష్టం అవుతుంది. ఆ బంగారానికి బదులు 10 మందికి భోజనాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా, బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, ఆశీర్వదిస్తారు కదా అనే ఆలోచనలకు కూడా వెళ్ళేటటువంటివి ఉన్నాయి. ఇందు ముందర మెచ్యూర్ అయితే బంగారం, బర్త్డే వస్తే బంగారం, పెళ్ళి అయితే బంగారం, గిఫ్ట్లే బంగారాలు వచ్చాయి. రింగులు ఏంటి, ఇయర్ రింగ్స్ ఏంటి, మెడల్లో చైన్లు ఏంటి, మొలతాళ్ళు ఏంటి, తర్వాత కాళ్ళకి కడియాలు ఏంటి వెండివి, ఇవన్నీ వస్తూ ఉండేవి. ఇప్పుడు అది లేదు. ఏదో ఇక ఏముండవు, ఏదైనా ఉంటే 10 మందికి భోజనాలు పెట్టుకుంటారు. ఇక ఇక్కడ నుంచి డబ్బులు చదివింపులు వస్తాయి అన్నమాట, వస్తువులు రావు. ఇక